తెలుగు వ్యాకరణం అండి. 10th క్లాస్ వరకే ఇదే గ్రామర్ ఉంటుంది. హై స్కూల్ గ్రామర్ ఇది. సందుల గురించి తెలుసుకుందామండి. సంధి అంటే ఏంటో ఫస్ట్. సంధి అంటే సంస్కృతంలో 2 అచ్చుల కలయిక అని అర్థం. సంధిలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సందులు 2 రకాలు ఉంటాయి. ఒకటి సంస్కృత సందులు, 2 తెలుగు సందులు. ముందుగా సంస్కృత సందుల గురించి తెలుసుకుందామండి. సంస్కృత సందులో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులను సవర్ణాలు అంటారు. ఆ ఈ ఊరులకు అంటే అవి పొట్టి అక్షరాలైనా కావచ్చు, దీర్ఘాల అక్షరాలైనా కావచ్చు. వాటి దీర్ఘమే ఏకాదేశం అవుతుందన్నమాట. ఆకి ఆ ప్లస్ ఆ వస్తే ఆ, ఈ ప్లస్ ఈ వస్తే ఈ, ఊ ప్లస్ ఊ వస్తే ఊ, అలా అనమాట. ఉదాహరణకి చూడండి, ప్రళయ ప్లస్ అగ్ని అంటే ప్రళయాగ్ని. ప్రళయ యాలో ఉన్న ఆకి అచ్చు ప్లస్ రెండో పదంలో మొదటి అక్షరంలో ఉన్న ఆ అనే అచ్చుకి అక్కడ సంధి జరిగి దాని దీర్ఘము ఏకాదేశమే. చూడండి, ఆ దీర్ఘం ఎక్కడ తెలుస్తుంది మనకి? యా, ప్రళయాగ్ని, ప్రళయాగ్ని. అలాగే ఈ ప్లస్ ఈకి గౌరీ ప్లస్ ఈశా, కవి ప్లస్ ఇంద్రుడు. వీటికి కూడా వాటి దీర్ఘం చూడండి, కవీంద్రుడు, గౌరీశ.